నా ఇంకో కూతురు ఉంటుంది, వాళ్ళ అన్నలు పడితే చాలు, అది తెలియదు డాడీ. మమ్మీ వేస్ట్, అక్కడంతా డాడీ. అది మమ్మీ ఫేవరెట్. కానీ ఎవరో దెబ్బ కొట్టారు డాడీ. మై డాడీ విల్ కమ్, వెయిట్. వచ్చి చెప్తుంది, యు కమ్ నౌ, యు కమ్ నౌ. ఒరే పన్ను, యు కమ్ నౌ. ఎంత పని ఉన్నా, ఎంత ముఖ్యమైన ఫోన్, అది కాల్ యూ బ్యాక్ అని చెప్పాలి పెద్ద మనిషి కూడా. చేతులు రుదిచిపోవాలి, దానికి పంచాయతీ చేయాలి అక్కడ. ఎందుకంటే అది నన్ను తెచ్చిందంటే చాలు, వాళ్ళ అన్నలకి అడలు ఇంకొచ్చారు డాడీ. ఈ చిన్న చిన్న కుటుంబ విషయాలే. కానీ నాకు అనిపిస్తుంది నిజంగా మన పక్షాన వాదించేవాడు మన పరమ తండ్రి అయితే, నువ్వు నిజంగా దేవా, నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, నువ్వు నాకు న్యాయం చేయాలి. నేను మనుషుల మీద ఆధారపడతలేదు, వాడు వీడు నాకు పంచాయతీ చేస్తాం కదా, నువ్వు రా. నేను నీ బిడ్డను కదా, నా జీవితంలో అన్యాయం జరుగుతుంది, నువ్వు రా. ఇదిగో నన్ను దోచుకుపోతున్నాడు, నువ్వు రా. ఇదిగో నాకు కీడు చేశాడు, నువ్వు రా. ఆయన వస్తే ఏమవుతుంది తెలుసా? గేమ్ ఓవర్. బైబిల్ ఎప్పుడన్నా చూడండి, ఆయన మహిమ దిగిందనుకో భూమి అదురుతుందంట, ఉరుములు మెరుపులంట, ఆయన నాశకరం అంటాడంటే చాలంట, మనుషుడు అయిపోయాడంట. హూ డు యు థింక్ ద ఫాదర్? ఈరోజు మనకు చాలా మందికి దేవుడు ఎవరో గ్రహిస్తున్నా. ఇదేంటి అవెంజర్స్ ఎవరో తెలుసు పిల్లకాయలకి. అవెంజర్స్ ఏం తెలుసా? అవెంజర్స్ పవర్ ఏంటి తెలుసా? ఈడు అవెంజర్స్ అంటే కూడా ఈడు డీసీ ఎవడో తెలుసా? సూపర్ మ్యాన్. ఒరే పిచ్చోళ్ళారా, ఇవన్నీ కాదురా, అసలు దేవుడు ఎవడనుకుంటారా? నా పిల్లలకి అదే చెప్తా స్టార్ట్ చేశాను. ఒరే నువ్వు సూపర్ మ్యాన్, నువ్వు వీడి గురించి వాడు, ఇవన్నీ పక్కన పెట్టి అసలు దేవుడు ఎవరు తెలుసా? ఇట్లా బైబిల్ ఉన్నాయి కథలు చెప్తాందా.